హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సి పోస్ట్ పోయాక యశ్వినిలో చాలా మార్పులే వచ్చాయి. లోనే కాదు మాటల్లో కూడా రాటు తేలింది. ప్రేరణ ఇటు విష్ణుప్రియకు చెక్ పెడదాం అనుకుంటే విష్ణుప్రియ సాగదీసే పనిలో పడింది. హౌస్ లో మణికంఠకు బొమ్మరిల్లు సినిమా కనిపిస్తుందట. ఇక నామినేషన్ లో ఏం జరిగిందో సెప్టెంబర్ 23 ఎపిసోడ్ ఒక లుక్ వేసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఇంట్లో ఉండటానికి అనర్హులు అనుకున్న వారిని పోప్ కొట్టి నామినేషన్ చేయమని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. మొదటిగా ఆదిత్యవం పృథ్వీని నామినేట్ చేశాడు. నీకు పక్కన పెట్టి గుసగుసలు ఆడుకుంటున్నారంటూ ఫ్రెండ్ పృథ్వీ ఆవేశంగా ఊగిపోతున్నప్పుడు నువ్వు కూల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని సోనియాకు నామినేట్ చేశాడు. ఆమె నువ్వేదో ట్రై చేశావు అంటూ ఎటకారంగా మాట్లాడింది. వెనుక నువ్వు సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంఠను నామినేట్ చేసింది. ఈ సిల్లీ రీజన్ చెప్పింది. నువ్వు సరిగ్గా ఆడటం లేదని ఆదిత్యను నామినేట్ చేసింది. బిల్ వంతు రాగా నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను గట్టిగా రీప్లై చేస్తే మాత్రం తప్ప. పైగా నీతో మాట్లాడితే నిఖిల్ పృథ్వీ నా మీదకు దూసుకొస్తున్నారు అని సోనియాని నామినేట్ చేశాడు. అతను అన్న పాయింట్లు చెబుతున్నప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ సోనియా బాడీ గార్డుల్లాగా అతనిపై ఎగబడబోయారు. తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్ సంచాలక్ అంటూ పదే పదే అతనిపై ముద్ర వేసింది. ప్రేరణ వంతు వచ్చేరికి నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరిని ఎన్నుపోటు పొడుస్తావో తెలియదంటూ మణికంఠను నామినేట్ చేసింది. అసలు ప్రేరణ ఏమంటుందో ఆమెకి తెలుస్తుందా? బిగ్ బాస్ అంటేనే ఎవరైనా తప్పు చేస్తే నిర్భయంగా చెప్పాలి, అది చెబితే ఎన్నుపోట నీకేం కనిపించడం లేదంటూ నైనికాను నామినేట్ చేసింది. సోనియా వంతు రాగానే నిబిల్ ని నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అని పదే పదే అనటం, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత నిబిల్ ని నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేయడం నాది తప్ప, అందుకే ఇది ఫేక్ అని కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ మీ పర్ఫార్మెన్స్ పెద్దగా ఏమీ బాగలేదు, అందుకే పెద్ద పాయింట్స్ ఏమీ లేవు, వారం మీరు వెళ్తా అని ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్లీజ్ వెళ్ళండి అని నామినేట్ చేసింది. నాగమణికంఠ వంతు రాగానే నీ వల్ల దెబ్బలు తగులుతాయో అని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజు లాగా నన్ను ఎక్కువ గైడ్ చేస్తున్నారంటూ ఆదిత్యాన్ని నామినేట్ చేశారు. ఇక విష్ణుప్రియ వంతు రాగానే నిన్నొకరు బూతు తిట్టారంటేనే నచ్చలేదన్నావు, మరి నువ్వు అన్ని మాటలు అనేయొచ్చో అంటూ ప్రేరణను నామినేట్ చేసింది. అతని తిట్టింది నన్ను కాదని నాకు తెలుసు, నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకున్నావని అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇక పృథ్వీ నిబిల్ నాగమణికంఠను నామినేట్ చేయగా సీత వచ్చి ప్రేరణను మణికంఠను నామినేట్ చేసింది. యశ్విని వంతు రాగా హౌస్ లో నువ్వు చాలా వీక్ అంటూ మణికంఠను నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గైట్లు తీయండి అని బయటికి వెళ్లిపోయేవాడిని వాదించాడు మణికంఠ. ఇక సోనియాని నామినేట్ చేస్తూ నిఖిల్ పృథ్వీని ఆయుధాల్లాగా వాడుకుంటున్నావు, ఇద్దరు సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే బాగుంటది అని సలహా ఇచ్చి నామినేట్ చేసింది. అందుకు సోనియా నేను అందరికంటే నేను అగ్రెస్ లో దిగానంటే ఎవడిని కొడతానో నాకే తెలియదు, నా వల్ల ఎవరు ఇబ్బంది కావద్దని ఆలోచిస్తున్నాను, నేను గుడ్ల దగ్గరే కూర్చొనున్నాను, నా గేమ్ నేను ఆడాను దులిపేసింది. ఫైనల్ గా ఈ వారం పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, ప్రేరణ, సోనియా, నిబిల్, నైనక నామినేట్ అవగా అయితే నిఖిల్ సీప్ అయినందుకు అతనికి సేవ్ చేసే ఒకరిని అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఇక నిబిల్ నైనకాని సేవ్ చేయడంతో మిగతా 6 నామినేషన్ లో ఉన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎలాంటి గేమ్లు ఇచ్చి ఇంకెన్ని గొడవలు పెడతాడో చూడాలి. అలాగే 4th వీకెండ్ ఫస్ట్ డే ఓటింగ్ ఒకసారి చూసుకుంటే 32.60% తో నిబిల్ ముందుండగా, ఇక 16.20% తో ప్రేరణ ఉండగా, 16.10% తో మణికంఠ ఉన్నాడు. 15.50% తో ఆదిత్యవం ఉండగా, 11.30% తో పృథ్వీ ఉన్నాడు. అలాగే 8.50% తో సోనియా ఉంది. ఈ ఓటింగ్ అంతా అఫీషియల్ మాత్రం కాదు. ఓటింగ్ అంతా మొదటి రోజే కాబట్టి ఇక ముందు బిగ్ బాస్ ఎలాంటి గేమ్స్ ఆడిస్తారు, ఎవరు ఓటింగ్ పెరుగుతుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.